జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. అమ్మ బెంగ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకి బెంగే లేదట. ఆ తరువాత మన గురించి భగవంతుడికే బెంగట. అది 1973వ సంవత్సరం మార్చి 7వ తారీఖు. మా అక్కయ్య సీతామహాలక్ష్మి ప్రసవ వేదనతో చీరాల ఫ్రేజర్ ఆసుపత్రిలో ఉన్నది. తీవ్రమైన నొప్పులు పడుతున్నది. బంధువులందరూ చాలా ఆందోళన పడుతున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా వైద్యుల పరిస్థితి అదే. మా నాన్నగారు శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య జిల్లెలముడిలో స్వర్ణోత్సవ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కాన్పు కష్టంగా ఉన్నదన్న విషయం ఎవరూ ఆయనకు తెలియచేయటానికి సాహసించలేదు. అయితే ఆయన ఉంటే బాగుండు అనుకున్నారు. అమ్మ కరుణించదేమీ అని కూడా అనుకున్నారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ జిల్లెలముడిలో కార్యక్రమాలలో అందరూ బిజీగా ఉన్నారు. హఠాత్తుగా అమ్మ ప్రయాణానికి కారు సిద్ధం చేయమన్నది. ఎవరికీ ఎందుకో అర్థం కాలేదు. అమ్మ ఆజ్ఞ అనుల్లంఘనీయం కదా. కారు ఏర్పాటు చేశారు. అమ్మ రామకృష్ణ అన్నయ్యను కూడా ఎక్కమన్నది. స్వర్ణోత్సవ ఏర్పాట్లలో మునిగి తేలుతున్న అన్నయ్య, అమ్మా ఇప్పుడు ఈ ప్రయాణం ఎందుకమ్మా అని ప్రయాణానికి అయిష్టత చూపాడు. ఇంతకీ ఎక్కడికి అన్నాడు. ముందు కారెక్కు అమ్మ ఆజ్ఞాపించింది. పనులు ఏం చేయాలో ఎలా చేయాలో వేరే వారికి అప్పచెప్పి అన్నయ్య కారెక్కాడు. కారు 7వ మైలు దాటింది. బాపట్లొచ్చింది. గుంటూరు వెళ్తుందేమో అనుకున్నారు అందరూ. కానీ అమ్మ కారు చీరాల వైపు మళ్లించమన్నది. కారు సరాసరి మా అక్కయ్య ఉన్న ఆసుపత్రి ముందు ఆగింది. అమ్మ చెంగున క్రిందకు దూకింది. అతి వేగంగా ఎవరినీ ఏమీ అడగకుండాని మా అక్కయ్య మంచం దగ్గరకు వచ్చింది అమ్మ. అమ్మ వస్తుందని ఊహించని మా అత్తయ్య వాళ్ళు నిశ్చేష్టులై చూస్తున్నారు. అన్నయ్య వాళ్ళు పరుగు పెడితే గాని అమ్మ దగ్గరకు చేరలేదు. ముందే ఏర్పాటు చేసినట్టు అమ్మ చేయి చాపింది. వెంట వచ్చిన వారెవరో తీర్థం సీసా అమ్మ చేతికిచ్చారు. అమ్మ ఆ తీర్థం మా అక్కయ్య నోట్లో వేసింది. అప్పుడు అన్నయ్యకు అర్థమైంది, తనకు తెలియకుండానే అన్ని ఏర్పాట్లు జరిగాయి అని. మిగతా పేషెంట్లు, వారి బంధువులు కూడా అమ్మకు నమస్కరించి తీర్థం తీసుకున్నారు. అమ్మ మా అక్కయ్య తల వెన్ను నిమిరి ధైర్యం చెప్పి బయటకొచ్చింది. కారెక్కింది. కారు బాపట్ల వైపు వెళుతుంది అనుకుంటే కారు ఒంగోలు వైపు వెళ్ళింది. కాసేపటి తర్వాత మా అక్కయ్యకి కాన్పై పండంటి కొడుకు పుట్టాడు. అందరూ సంతోషంలో మునిగిపోయి ఉండగా అమ్మ మరలా మా అక్కయ్య దగ్గరకు వచ్చి తల్లి బిడ్డలను ఆశీర్వదించింది. ఒంగోలులో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. బహుశా కాన్పు అయ్యే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలని అమ్మ ఉద్దేశమేమో. తీర్థం వేసి గండం బయటపడే వరకు అమ్మ అక్కడే తారట్లాడిందన్నమాట. భగవంతుడిని నమ్ముకుంటే మనకే బెంగ లేదట. ఆ తరువాత మన గురించి భగవంతుడికే బెంగట. అమ్మచే ఇంత ప్రభావితమైన మా అక్కయ్య జీవితం పరోపకారార్థం ఇదం శరీరం అన్న వేదవాక్యమే ప్రమాణంగా అమ్మ విశ్వకుటుంబ భావన నర నరాన జీర్ణించుకుని నలుగురి శ్రేయస్సే తన శ్రేయస్సుగా తన జీవితం గడిపింది, గడుపుతున్నది, గడుపుతుంది. అమ్మ సేవలో ఉన్న తండ్రికి వెసులుబాటు కోసం మా అమ్మకు మా అక్కయ్య చేసిన సేవ కూతుర్లకు ఆదర్శప్రాయం. మా అమ్మ కూడా ఎవరు చెప్పినా వినకపోయినా మా అక్కయ్య మాట జవదాటేది కాదు. మా బావ మధుసూదన్ రావు గారు మా అక్కయ్యకు ఇంత స్వేచ్ఛ ఇవ్వటం సామాన్యమైన విషయం కాదు. వారి ఆధ్యాత్మిక అవగాహన అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో ఆత్మావిష్కరణ విధానంతో ఎందరి సమస్యలకు సమాధానమైనారో. జయహో మాత. వ్యాసం 135. అంతుబట్టని అమ్మ కరుణ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి
మామే వైశ్యస్య సంశయం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. గీత 8వ అధ్యాయం 7-8 శ్లోకాలు. అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సును బుద్ధిని నాకర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. అమ్మ దయతో అమ్మ శతజయంతి ఉత్సవాల ప్రారంభంగా 2022 ఏప్రిల్ మాసంలో బాపట్లలోని చిదంబరరావు తాతగారి ఇంటి నుండి జిల్లెళ్లముడి అనసూయేశ్వరాలయం వరకు శోభాయాత్ర పాదయాత్ర రూపంలో జరిగింది. శోభాయాత్ర అమ్మ దయ వలన విజయవంతం కావటం సంతోషం కలిగించింది. ఈ సంకల్పం కలిగినప్పుడు ఇంత ఆలోచన నాకు లేదు. యాత్ర బయలుదేరిన తర్వాత దాని విశిష్టత క్రమేపీ అవగాహన అయింది. అమ్మా నాన్నగార్ల వివాహ విషయంలో అమ్మా నాన్నగారి కాపురం జిల్లెళ్లముడిలో ఏర్పాటు చేయటంలో మా తాతగారు శ్రీ కొండముది సుబ్బారావు గారి పాత్ర చాలా గొప్పది. అవన్నీ గుర్తుకు వచ్చి యాత్ర పొడవునా మహదానందం వేసింది. ఆ సందర్భంగా ఒక చిత్రం జరిగింది. నా భార్య శ్రీమతి కొండముది శ్యామల చాలా కాలం నుండి మోకాలు నొప్పితో బాధపడుతున్నది. దానికి తోడు చిన్న మెదడులో సమస్యతో కళ్ళు తిరగటం. నడుస్తుంటే నడిచే రైలులో నడుస్తున్నట్లుగా ఉంటుంది. అయినా శ్యామల ఆ శోభాయాత్రలో పాల్గొనాలని, ఆ యాత్ర అంతా నడవాలని సంకల్పించి శక్తినిమ్మని అమ్మను ప్రార్థించి శోభాయాత్రలో నడక ప్రారంభించింది. చారిత్రకమైన సంఘటన జరిగింది. శ్యామల 16 కిలోమీటర్ల అవలీలగా నడిచింది. ఇంతకంటే అమ్మ బిడ్డ పరాధీనతకు ఇంకేం ప్రత్యక్ష నిదర్శనం కావాలి? అమ్మ కరుణతో ఆమెకి ఆ శక్తి ప్రసాదించబడిందా? అమ్మ మీద విశ్వాసం ఆమెకు ఆ శక్తిని కలిగించిందా? ఈ మీమాంస ఆధ్యాత్మికవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చాలి. ఫలితం మాత్రం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. అమ్మ ప్రభావం స్పష్టంగా కనిపించింది. శ్యామల మరో అనుభవం. అది 1991వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీ. అప్పుడు నేను గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నివాసం ఉండవల్లి సెంటర్లో, అంటే ప్రకాశం బ్యారేజ్కు ఇటువైపు. ఆ రోజు ఆంధ్ర బంద్. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అంతకుముందు నెల రోజుల నుండి జిల్లెళ్లముడి అన్నపూర్ణాలయంలో సేవలందిస్తున్న శ్రీ సోమంచి రామకృష్ణ విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి పథ్యపు ఆహారం మా ఇంటి నుండి పంపించే ఏర్పాటు చేశారు మా నాన్న శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య. రోజు అతని భార్య శ్రీమతి సాయిలక్ష్మి అక్కయ్య ఆసుపత్రి నుండి వచ్చి క్యారియర్ తీసుకుని వెళుతూ ఉండేది. ఆ రోజు సమయం అయినప్పటికీ అక్కయ్య రాలేదు. బహుశా బంద్ కారణంగా రాలేకపోయి ఉండవచ్చని క్యారియర్ తీసుకొని బయలుదేరాను. నా శ్రీమతి శ్యామల, మా అబ్బాయి హైమాకర్ శ్రీనివాస్ చైతన్య నా వెంట బయలుదేరారు. మా వాడి వయసు 5 సంవత్సరాలు. బంద్ అయినా ఎలాగో ఓ రిక్షా పట్టుకుని బయలుదేరాం. రిక్షా బ్యారేజ్ ఎక్కింది. దూరంగా రామకృష్ణ సాయిలక్ష్మి దంపతులు మరో రిక్షాలో ఉండవల్లి వైపు వస్తున్నారు. నేను వెంటనే రిక్షా అతనితో, మా వాళ్ళు ఇటే వస్తున్నారు, ముందుకు పోవాల్సిన అవసరం లేదు, రిక్షా వెనక్కి తిప్పు అన్నాను. అతను వెంటనే రిక్షా వెనక్కి తిప్పుతున్నాడు. అంతే, ఒక ఎర్రటి మారుతి కారు 90 కిలోమీటర్ల వేగంతో వచ్చి వెనక్కి తిరుగుతున్న మా రిక్షాను గుద్దింది. అంతే, మా అబ్బాయి హైమాకర్ దాదాపు 20 అడుగులు పైకి ఎగిరాడు. నా భార్య శ్యామల అమాంతం అంత ఎత్తు ఎగిరి మా వాడిని ఒడిసి పట్టుకొని తాను క్రింద పడింది. వాడికి శ్యామలకు ఎలాంటి గాయం కాలేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్రింద కృష్ణానదిలో పడిపోయేది. మరి శ్యామలకి ఇది ఎలా సాధ్యమైంది? ఒక సామాన్య గృహిణి, క్రీడాకారిణి కాదు, వ్యాయామాలు తెలియవు. అంత సమయస్ఫూర్తితో అంత శక్తివంతంగా ఎలా వ్యవహరించగలిగింది? అంతుబట్టని విషయం. తర్వాత ఇదే విషయాన్ని రామకృష్ణ అన్నయ్యతో ప్రస్తావించి ఆశ్చర్యం వ్యక్తపరుస్తుండగా పక్కనే ఉన్న శ్రీ టీటీ అప్పారావు అన్నయ్య ఇలా అన్నారు, సుబ్బారావు, దీంట్లో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
ఆ రక్షించిన శక్తి మన అమ్మే. ఆ అనసూయమాతే శ్యామల చేత పిల్లవాడిని పట్టించింది. ఇద్దరిని పట్టుకుని క్రిందకు దించింది. అంతే, నా మనసులో ఉన్న అన్ని సందేహాలకు సమాధానం లభించింది. అమ్మ ప్రభావం. అమ్మ చెప్పిన అందరికీ అన్నాలు పెట్టుకుంటే వచ్చే ఫలితాలు మనల్ని ఎంతవరకు తీసుకెళ్లగలదు? చివరగా చెబుతున్నా, శ్యామల జీవితంలో వచ్చిన అత్యంత కష్టం అమ్మ రక్షించి బ్రతికించిన విధం. అది మా జీవితం డోలాయమానంగా ఉన్న దుస్థితి. మా ఆవిడ శ్యామలకు అనారోగ్యం, బ్రెయిన్ ట్యూమర్ అని ఖమ్మం డాక్టర్ రెండుచింతల రాధాకృష్ణ గారు సందేహపడి గుంటూరు పంపారు. గుంటూరులో పరీక్షలు చేశారు. భరించలేని ఆదుర్ద. చివరకు అమ్మ దయవలన ట్యూమర్ లేదని, కంటి నరంలో నీరు మాత్రం చేరిందని నిర్ధారణ చేశారు. 3 పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉండేది. వైద్యం కోసం తిరుగుతూ పిల్లలను హాస్టల్లో చేర్చక తప్పని పరిస్థితి. మా పెద్దమ్మాయి నాగేంద్రదీప్తి వయసు 6 సంవత్సరాలు, రెండవ అమ్మాయి అనసూయకు 5 సంవత్సరాలు, మా అబ్బాయి హైమాకర్కి 4 సంవత్సరాలు. హాస్పిటల్లో 6 సంవత్సరాల దీప్తే సంరక్షకురాలు. హాస్టల్ భోజనంలో బంగాళదుంప కూర వేస్తే ఒక్క దుంపే వేసేవారు. అక్కయ్యలిద్దరూ వాళ్ళకేసిన దుంపలు తినకుండా తమ్ముడికి తినిపించేవారు. ఒక కష్టం ఒక మంచికి దారి తీసింది. అంటే అక్కలకు తమ్ముడి మీద ప్రేమకు దారి తీసింది. అలా వైద్యం కోసం తిరుగుతూ గుంటూరులో న్యూరాలజిస్ట్ డాక్టర్ భావరాజు సుబ్బారావు గారి దగ్గరకు చేరాం. ఆయన కంటి నరంలోని నీరు వెన్నుపూసలో నుండి తీయాలని అన్నారు. కొందరు పెద్దలు నాడీ మండలాన్ని తాకకూడదు అన్నారు. ప్రత్యక్షంగా సలహాలిచ్చే అమ్మ కనుమరుగైంది అన్న బాధ శతధా పెరిగింది. గుంటూరులో శ్రీ విశ్వంజీ గారి దర్శనం చేసుకున్నాం. మరుసటి రోజు కాక ఆ మరునాడు వెన్నుపూస నుండి నీరు తీయటం. మరుసటి రోజు విశ్వంజీ దర్శనం మళ్ళీ చేసుకున్నాం. వారి ప్రధాన శిష్యురాలు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. అమ్మ స్వామికి దర్శనమిచ్చి శ్యామలకు రోగ విముక్తి కలిగించమందట. రాత్రంతా స్వామి పూజ చేశారట. స్వామివారి ముక్కుల వెంట నీరు కారిపోయిందట. వారు ప్రత్యక్షంగా చూశారట. ఇక రోగం పోతుంది, వెళ్ళి ధైర్యంగా వైద్యం చేయించుకోమన్నారు. మరుసటి రోజు వెన్నుపూసలో నుండి నీరు తీయటం జరిగింది. ఉన్న రోగం పోయి నీరు తీసే విధానం లోపం వలన నడవలేకపోయేది. దాదాపు ఉదయం అంతా పారాడేది. అది తర్వాత సంగతి. మొదటి రోగం పోయినట్లే. తరువాత సందేహ నివారణార్థం హైదరాబాదులో డాక్టర్ మాధవరెడ్డి గారిని కలిస్తే జబ్బు నయమైపోయినట్లే, రోగం సంగతి మర్చిపోండి అన్నారు. తరువాత ఆ జబ్బు పెద్దగా బాధ పెట్టలేదు. తాను ప్రత్యక్షంగా కాకపోయినా చేయగలిగిన వాడికి ఆదేశాలిచ్చిన అమ్మకు చేతులెత్తి మొక్కటం కాక మనం చేయగలిగింది ఏముంది? ఈ సందర్భంలో శ్యామల ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. శ్యామల అమ్మకు స్నానం చేయిస్తున్న ప్రతి సందర్భంలో శ్యామల చేత బలవంతంగా అమ్మ శిరస్సుపై నీళ్లు పోయించుకునేదట. భవిష్యత్తులో వచ్చే వ్యాధికి నివారణోపాయం అప్పుడే అనుసరింపచేసిందని శ్యామల ప్రగాఢ నమ్మకం. నా భార్య శ్యామల అమ్మచే ప్రభావితురాలు. పుట్టినింటి నుండి మెట్టినింటి నుండి అందిపుచ్చుకున్న పుణ్యఫలమది. అమ్మ చరణ సన్నిధికి వచ్చి అమ్మ పాదాలలో పార్వతీ పరమేశ్వరులను చూస్తూ వారికి ప్రణమిల్లుతూ దేహత్యాగం చేసి అమ్మలో ఐక్యమైన శ్రీ కొనకంచి జగన్నాథరావు గారి దౌహిత్రి అయి అమ్మ తప్ప అన్యమెరుగని శ్రీ మొగులూరి సీతారామచంద్రరావు దమయంతి దంపతుల ఇంటి బిడ్డయ్యి తన జీవితాన్ని అమ్మకే ముడుపు కట్టిన రామకృష్ణ అన్నయ్య, నామమే తనకు తెలిసిన ఒకే ఒక వ్యవహారంగా జీవితం గడిపిన పద్మావతి అక్కయ్యల ఇంట మెట్టి కొండముది వారి కోడలై తనంతటి తాను అమ్మ నిలయంలో సహాయకారై అమ్మ సిద్ధాంతాలను, అమ్మ విశ్వకుటుంబ భావాన్ని దగ్గర నుండి చూసి అవగాహన చేసుకుని అవగాహన అయిన మేరకు రక్తంలో జీర్ణించుకున్న అమ్మచే ప్రభావితురాలు శ్యామల. అమ్మచే ప్రభావితమై జీర్ణం చేసుకున్న అమ్మ ప్రేమ సిద్ధాంతాన్ని జీవితంలో అక్షరాల ఆచరణలో పెట్టిన అమ్మ బిడ్డ శ్యామల. బంధువులను, స్నేహితులను శ్యామల ఆదరించిన తీరు అందరి ప్రశంసలు పొందింది. ఎంత ప్రశంస పొందిందంటే, ఒకసారి శ్యామల ప్రాణానికి ప్రమాదమైన జబ్బు చేసినప్పుడు అందరితో పాటు ఆందోళన చెందిన రామకృష్ణ అన్నయ్య స్వయంగా హైదరాబాద్ తీసుకువెళ్ళి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి ప్రాణగండం లేదని తేల్చుకుని ఊపిరి పీల్చుకొని శ్యామల బాగుంటే మా కుటుంబం బాగున్నట్లే,
అని తన డైరీలో వ్రాసుకున్నారు. ఒకసారి ఒకరితో మాట్లాడుతూ, రామకృష్ణ అన్నయ్య, నేను అందరికీ మా ఇంట ఆతిథ్యం అనుకునే వ్యక్తినే, కానీ ఎవరైనా ఇంటికి వస్తే నే చెప్పక మునుపే కాఫీ కప్పుతో తయారవుతుంది అన్నారు. మా అమ్మ గమ్మత్తుగా ఒక మాట అనేది. నాకు ఎవరినైనా ఒక మాట అనకపోతే తోచదు, అది నా జబ్బు లక్షణం. కానీ నేను శ్యామలను ఏమీ అనలేను, అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని. మరుదులను ఆదరించిన తీరు తల్లిని మరిపించేదే. ఎవరికి ఏది అవసరమైతే అది చేసేది. బంధువులను ఆదరించిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. ఎంతమందికి ఆపదలలో తలలో నాలుకయిందో, సలహా సంప్రదింపులతో పెద్ద దిక్కయిందో, ఎందరి బిడ్డలకు తల్లి కాని తల్లి అయిందో, ఎందరికి పురుళ్ళు పుణ్యాలు పోసిందో. బంధువులకు సేవలు చేయటం కాదు, సేవకులను కూడా బంధుభావనతో చూడగలదు. తన నల్లపూసల గొలుసు తాకట్టు పెట్టి సహాయం చేసిన సంఘటనలు ఉన్నాయి. అమ్మచే ప్రభావితురాలై తనకు వీలైనంత వరకు తన చుట్టుప్రక్కల వారికి సేవ చేసుకుంది. ఆ సేవలకు ప్రతిఫలంగానే అమ్మ ఈ పై అనుభవాలను తనకు అందించింది. జయ హో మాత.